ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. హలో అండి, నా పేరు హర్ష. దివాళీ 2025 సందర్భంగా ఆనంద్ రాటి వాళ్ళు రాబోయే సంవత్సరం కాలంలో బాగా పర్ఫామ్ చేసే స్టాక్స్ యొక్క రికమెండేషన్స్, వాళ్ళ ఓన్ రికమెండేషన్స్ దివాళీ సందర్భంగా రిలీజ్ చేశారండి. ఈ వీడియోలో ఆ స్టాక్స్, వాళ్ళు చెప్పిన స్టాక్స్ ఏంటి, వాటి వెనకాల వాళ్ళు ఇస్తున్న రీజన్స్ ఏంటి అనేది చూద్దాము. సో మొట్టమొదటిగా మనం చూస్తే వాళ్ళు ఇచ్చింది అవెన్యూ సూపర్ మార్ట్స్ అండి. ఇది మనం డిమార్ట్ రెగ్యులర్గా వాడే డిమార్ట్ స్టోర్ స్టాక్. అయితే ఈ కంపెనీ మీరు చూసినట్లయితే గత 3-4 ఇయర్స్గా అంతగా పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదండి. దానికి కారణం ఆన్లైన్ కామర్స్ బాగా పెరిగిపోవడం, క్విక్ కామర్స్ బాగా పెరిగిపోవడం. అందువలన డిమార్ట్ సేల్స్ కొంచెం తగ్గినట్టు తగ్గకపోయినా ముందు పెరిగినంత రేంజ్లో పెరగట్లేదు అనేది ఒక అంచనా ఉండింది. అయితే డిమార్ట్ వాళ్ళు వాళ్ళ సొంత డిమార్ట్ రెడీ ఇవన్నీ స్టార్ట్ చేయడం వలన ఈ ఆన్లైన్ క్విక్ కామర్స్ ఏదైతే ఉన్నాయో వాటితో పాటు కంపీట్ చేసి, అలాగే వీళ్ళకి ఆఫ్లైన్ ప్రెజెన్స్ కూడా ఉండడం వలన ఈ ఓవరాల్ స్కేల్ వాళ్ళకున్న స్కేల్ వలన మార్జిన్స్ని పెంచుకోవడానికి ఆస్కారం ఉందని ఈ రిపోర్ట్ చెప్తోంది. సో ప్రస్తుతం ఉన్న సేల్స్ 50,000 కోట్ల సేల్స్ నుంచి 2027 ఎండింగ్ కల్లా 82,000 కోట్ల సేల్స్కి చేరే అవకాశం ఉందని, సో దగ్గరగా ఒక 60% ఇప్పటి నుంచి సేల్స్ పెరగడానికి స్కోప్ ఉందని ఆనంద్ రాటి వాళ్ళు వాళ్ళ రీసెర్చ్ రిపోర్ట్లో చెప్తున్నారు. సో ఆ రకంగా వాళ్ళు కరెంట్గా 4,300 ఉన్న స్టాక్ ప్రైస్ని టార్గెట్ ఒక 5,000గా చూపిస్తూ దగ్గరగా ఒక 15-16% అప్సైడ్ ఉందని అయితే ఆనంద్ రాటి ఈ రిపోర్ట్లో చెప్తున్నారండి. సో మనకి డిమార్ట్ వాళ్ళ సొంతంగా వీళ్ళు చూసే అప్సైడ్ పొటెన్షియల్ ఎక్కడి నుంచి వస్తుందంటే, ఈ ఆన్లైన్ కామర్స్ ఇవన్నీ కూడా Tier 1 సిటీస్లోనే ఎక్కువ లాభాలు వస్తాయి. Tier 2, Tier 3 సిటీస్లో ఈ క్విక్ కామర్స్ వల్ల అంత లాభాలు రాకపోవచ్చు. అందువలన డిమార్ట్ వాళ్ళు Tier 2, Tier 3 మీద ఫోకస్ ఎక్కువ పెడుతున్నామని ఈ అనాలిసిస్ పేర్కొంటుందండి. మన రెండో స్టాక్ వస్తే తిలక్ నగర్ ఇండస్ట్రీస్. ఇది మనందరికీ బాగా తెలిసిన మ్యాన్షన్ హౌస్ బ్రాండీ యొక్క కంపెనీ. అయితే గతంలో కూడా ఈ మ్యాన్షన్ హౌస్ బ్రాండీ కంపెనీ సేల్స్ నార్మల్గా ఉన్నప్పటికీ రీసెంట్గా ఈ కంపెనీ వాళ్ళ సేల్స్ స్ట్రాటజీ మార్చారండి. సో కేవలం మ్యాన్షన్ హౌస్ బ్రాండీ కాకుండా వీళ్ళు విస్కీ సెగ్మెంట్స్లోను, అదేవిధంగా వైన్ సెగ్మెంట్స్లోను ప్రీమియం ప్రోడక్ట్స్ తీసుకొస్తున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్షన్ హౌస్ విస్కీ వచ్చి సెమీ ప్రీమియం సెగ్మెంట్గా చూస్తున్నారు. సిమిలర్గా మోనార్క్ లెగసీ ఎడిషన్ కూడా తీసుకొచ్చారు. సో ఎప్పుడైతే ఈ లగ్జరీ ప్రోడక్ట్స్, ప్రీమియం ప్రోడక్ట్స్ తీసుకొస్తారో ఆ టైంలో మీరు అమ్మే ప్రోడక్ట్స్ యొక్క మార్జిన్స్ పెరుగుతాయి. సేల్స్ పెరిగినా పెరగకపోయినా మీకు ప్రాఫిట్స్ పెరగడం మొదలవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు చూసారంటే వాళ్ళ సేల్స్ 1,394 crores నుంచి 1,434 crores FY25లో, 1,700 crores FY26లో, 1,980 crores FY27లో చూపిస్తున్నారు. సో దగ్గరగా సేల్స్ ఒక 1/3 పెరుగుతోందండి. FY25 నుంచి FY27 చూస్తే జస్ట్ ఒక 500 crores సేల్స్ ఇంక్రీజ్ ఉంది. కానీ మీరు ఎబిటా మార్జిన్ ప్రకారం చూస్తే ముందున్న 13% ఇప్పుడు 17.5%, FY27 ఎండింగ్ కూడా ఆల్మోస్ట్ 17% రేంజ్లో ఉండడానికి స్కోప్ ఉంది. ఈ 4% జంప్ ఏదైతే చూస్తున్నారో ఇది ప్రీమియమైజేషన్ వల్ల జరిగిందండి. సో ఇలాంటి జంప్స్ ఎప్పుడైనా జరిగినా అది పూర్తిగా ఫైనల్గా మనకు వచ్చే ప్రాఫిట్స్లోకి కన్వర్ట్ అయిపోతుంది. అందువలన కంపెనీకి వచ్చే లాభాలు కూడా పెరగడం వలన కరెంట్గా ఉన్న 450 నుంచి వీళ్ళు 580 రీచ్ అవ్వడానికి స్కోప్ ఉందని టార్గెట్ చూపిస్తున్నారండి. మూడో స్టాక్ మనం చూస్తే వీళ్ళు రికమెండ్ చేసింది BSE స్టాక్ అండి. రీసెంట్ టైమ్స్లో మీరు చూస్తే విపరీతంగా చాలా కంపెనీస్ IPOస్కి వస్తున్నాయి. ఎంతో డబ్బులు స్టాక్ మార్కెట్లోకి రావడం మొదలైంది. సో అదొక బిగ్గెస్ట్ డ్రైవర్ రీసెంట్ టైమ్స్లో, వెదర్ BSE కైనా అవ్వచ్చు, మీ NSE కైనా అవ్వచ్చు, ఈ స్టాక్ ఎక్స్చేంజెస్లో. రెండోది ఏంటంటే వీళ్ళ BSE వాళ్ళ డెరివేటివ్ సెగ్మెంట్స్ కూడా చాలా స్ట్రాంగ్ గ్రోత్ కనిపిస్తుందండి. కొంచెం లోవర్ బేస్ నుంచి స్టార్ట్ అవడం వల్ల బేస్ ఎఫెక్ట్ వల్ల కూడా ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ హై కనిపిస్తుంది. అందుకే మీరు ఇక్కడ వాళ్ళ రెవెన్యూ పొటెన్షియల్ చూసారంటే 1,568 crores నుంచి దగ్గర 4,900 crores, అంటే
3 times అవ్వడం, FY24 నుంచి FY27కి దాదాపుగా 3 times వాళ్ళ సేల్స్ పెరుగుతుందని ఆనంద్ రాటి పేర్కొంటోందండి. సో వీళ్ళు టెక్నికల్స్లోకి వెళ్ళలేదు, మోస్ట్లీ వీళ్ళ రీసెర్చ్ మొత్తం ప్యూర్లీ ఫండమెంటల్స్ బేసిస్ మీద చెప్పారు. ఇందాక మనం తిలక్ నగర్లో ఎలాగైతే మార్జిన్స్ పెరగడం వల్ల ఫ్యూచర్ స్టాక్ ప్రైస్ పెరుగుతుందని అనుకున్నామో, బిఎస్సి లిమిటెడ్లో అయితే ఓవరాల్ సేల్స్ పెరగడం వల్ల ఫ్యూచర్ స్టాక్ ప్రైస్ పెరగడానికి స్కోప్ ఎక్కువ ఉందని చూపిస్తున్నారు. సో కరెంట్గా 2400 దగ్గరలో ఉన్న స్టాక్ ప్రైస్ 2800 వెళ్ళడానికి ఆస్కారం ఉందని ఆనంద్ రాటి వీళ్ళ రిపోర్ట్లో చెప్తున్నారండి. నెక్స్ట్ మనం చూసే కంపెనీ వీళ్ళది రికమెండేషన్ వచ్చి ఫిఎం ఇండస్ట్రీస్ అండి. ఈ ఫిఎం ఇండస్ట్రీస్ అనేది మన 2 వీలర్స్ 3 వీలర్స్ వీటికి ఫ్రంట్లో లైట్స్ కానీ మిర్రర్స్ కానీ ఇలాంటి లైట్ బేస్డ్ ప్రోడక్ట్సే ఎక్కువ చేస్తారు. అయితే మన బండి ముందు ఉండే లైట్స్ మీరు రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తుంటే పాతకాలంలో ఉండే లైట్స్ కంటే ఇప్పుడు అన్నీ కూడా ఎల్ఈడి లైట్స్కి మారడం మొదలయ్యాయి. సో వీళ్ళు కూడా ఎల్ఈడిని చాలా ఎక్కువ వాడడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళ కాస్ట్ కొంచెం తగ్గిపోతుంది, ముందున్న కాస్ట్ కంటే ఇప్పుడు కొంచెం కాస్ట్ తగ్గి మార్జిన్స్ పెరుగుతాయి. అదేవిధంగా వీళ్ళు రీసెంట్గా 4 వీలర్ సెగ్మెంట్లో కూడా ఎంటర్ అయ్యారండి. మహీంద్రా అండ్ మహీంద్రాతో టైఅప్ పెట్టుకున్నారు. సో మహీంద్రా అండ్ మహీంద్రా ఫ్యూచర్లో రాబోయే ఫ్రంట్లో లైట్స్ కానీ కార్ చుట్టూ ఉండే ఏదైనా లైట్ ఎల్ఈడి బేస్డ్ లైట్స్ మోస్ట్లీ ఫిఎం ఇండస్ట్రీస్ నుంచి సోర్స్ చేసుకోబోతున్నారండి. సో ప్రస్తుతం ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్, హోండా యాక్టివా, టీవీఎస్ ఇలాంటివే కాకుండా ఫ్యూచర్లో 4 వీలర్స్ కూడా ఎంటర్ అవడం వలన వీళ్ళ రెవెన్యూ ప్రొజెక్షన్స్ మీరు చూస్తే ప్రస్తుతం 2028 crores నుంచి FY27కి 3500 crores వరకు వెళ్ళడానికి, అంటే 1500 crores జంప్ చూపిస్తున్నారండి ఇన్ 4 years టైము. సో ఇలాంటి జంప్ సేమ్ ఇందాక మనం చూసుకున్నట్టు బిఎస్సి లిమిటెడ్కి ఎలాగైతే సేల్స్ బాగా పెరుగుతున్నాయని అంటున్నారో, ఫిఎం ఇండస్ట్రీస్ కూడా సేల్స్ దగ్గరగా 2000 crores మీద 1500 crores, అంటే ఒక 75% జంప్ చూపిస్తున్నారు. సో మార్జిన్స్లో పెద్ద తేడా ఉండకపోవచ్చు అండి. ప్యాట్ మార్జిన్ 8.2 నుంచి 8.7%లోనే ఉంది. అందువలన స్టాక్ ప్రైస్ ప్రస్తుతం అరౌండ్ 1900-1950 నుంచి 2400-2450 వరకు, అంటే ఒక 500 జంప్ అట్లీస్ట్ మీకు ఒక 25% రిటర్న్స్ ఉంటుందని ఆనంద్ రాటి వాళ్ళ అభిప్రాయం అండి. నెక్స్ట్ మనం చూసే స్టాక్ వచ్చి శక్తి పంప్స్ అండి. ఇది మన ఫార్మింగ్ కమ్యూనిటీకి పిఎం కుసుమ్ స్కీమ్ అని ఒక స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. సో పాతకాలంలో డీజిల్ వల్ల రన్ అయ్యే డీజిల్ పెట్రోల్ వల్ల రన్ అయ్యే ఇంజన్స్ కాకుండా సోలార్ పవర్ నుంచి రన్ అయ్యే ఇంజన్స్కి షిఫ్ట్ అవ్వడానికి గవర్నమెంట్ చాలా పుష్ చేస్తుంది. శక్తి పంప్స్ ఎగ్జాక్ట్గా అదే స్పేస్లో వాళ్ళ ప్రోడక్ట్స్ని తయారు చేస్తున్నారండి, సోలార్ పంప్స్ క్రియేట్ చేయడం. అండ్ ఈ స్కోప్లో ఇండియాలో ఉన్న ఫార్మింగ్ పొటెన్షియల్ మీ అందరికీ తెలిసిందే. 24లో 1370 crores నుంచి FY27లో 3900 crores, అంటే ట్రిపుల్ అవ్వడానికి ఎంటైర్ సెగ్మెంట్లో, సోలార్ పంప్ సెగ్మెంట్లో వీళ్ళ రెవెన్యూస్ ట్రిపుల్ అవ్వడానికి వీళ్ళు చూస్తున్నారండి. అదేవిధంగా మీకు ఎప్పుడైతే మీరు పెట్టే ఫిక్స్డ్ కాస్ట్ కొంతే ఉంటుందండి, కానీ సేల్స్ పెరిగే కొద్దీ ఆపరేటింగ్ లెవరేజ్ అంటాం. అంటే మీరు 100 రూపాయలు పెట్టి ఒక బిజినెస్ పెడితే అది 50 రూపాయలు, అక్కడి నుంచి 100, 200, 300 సేల్స్ పెరిగినప్పటికీ మీ 100 రూపాయలు ఫిక్స్డ్ అయితే అలాగే ఉండడం వల్ల మీ కాస్ట్ తగ్గిపోతాయి, సేల్స్ మాత్రం పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా మీ ప్రాఫిట్స్ పెరుగుతూ వెళ్తాయి. అందువల్ల మీ వీళ్ళ ప్యాట్ మార్జిన్ చూసారంటే 10.3% నుంచి 18.4%, అంటే డబుల్ అవుతుంది అంటున్నారండి. సో రెవెన్యూ 100 నుంచి 200 అయినా ప్రాఫిట్ మాత్రం 50 నుంచి ఏకంగా 150 వరకు వెళ్ళడానికి అలాంటి స్కేల్స్లో పెరుగుతుందన్న స్కోప్ ఉందని శక్తి పంప్స్కి ఉందని ఆనంద్ రాటి పేర్కొంటుందండి. అందువల్ల వీళ్ళ స్టాక్ ప్రైస్ దగ్గర 800 లెవెల్ నుంచి 1050 లెవెల్కి వెళ్ళడానికి స్కోప్ ఉందని ఆనంద్ రాటి ఒక అభిప్రాయం. ఫైనల్గా వీళ్ళు రికమెండ్ చేసే స్టాక్ బ్లాక్ బక్ లిమిటెడ్ అండి. బ్లాక్ బక్ లిమిటెడ్ వచ్చి మనకి నార్మల్గా ఎలాగైతే జొమాటో, స్విగ్గీ అలా ఉంటాయో అలాంటిది ఫుడ్ సెగ్మెంట్ కాదు, బట్ డెలివరీ సెగ్మెంట్లో బ్లాక్ బక్ అనేది ట్రక్స్ కంపెనీస్కి ఉండే వాళ్ళందరికీ ఉన్న యాప్ అండి. సో ఇండియాలో ప్రస్తుతానికి ఒక 35 lakhs ట్రక్ ఓనర్స్ ఉన్నారు. బ్లాక్ బక్లో ప్రస్తుతం ఒక 10 lakh ట్రక్ ఓనర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు. అందులో ఒక 7 lakh మంత్లీ యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక లారీలో పెట్రోల్ ట్యాంక్లో ఒక సెన్సార్ పెడతారు, అలాగే లారీలో ఒక GPS కూడా పెడతారు. సో ట్రక్ ఓనర్కి తన పెట్రోల్ లెవెల్ ఎంత ఉంది అనేది ఎప్పటికీ డేటా తెలుస్తుంది. అలాగే లారీ ఎక్కడికి వెళ్తుంది GPS ప్రకారం
తనకి ఆ డీటెయిల్స్ కూడా ఎప్పటికప్పుడు తెలుస్తుంది. ఇవే కాకుండా వీళ్ళు మార్కెట్ ప్లేస్ కూడా స్టార్ట్ చేశారండి. అంటే మీరు డెలివరీకి డన్జో అలాంటివి ఎలా అయితే వాడతారో, ట్రక్స్లో లార్జ్ క్వాంటిటీస్లో డెలివరీ చేయడానికి వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళ యాప్ మీదకి వచ్చి లారీన్ కానీ ఆ ట్రక్ కానీ బుక్ చేసుకోవచ్చు. సో బ్లాక్ బక్ బేసికల్గా ఆ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందండి. వీళ్ళ రెవెన్యూ పొటెన్షియల్ కూడా ప్రస్తుతం ఉన్న 300 crores నుంచి ఆల్మోస్ట్ డబుల్ 698 crores-కి స్లైట్లీ మోర్ దాన్ డబుల్ రీచ్ అవ్వచ్చు అంటున్నారు 2027 కల్లా. అందువల్ల వీళ్ళ స్టాక్ ప్రైస్ అరౌండ్ 680 నుంచి 860 వెళ్ళడానికి స్కోప్ ఉందని అంటున్నారు. అయితే ఈ స్టాక్స్ అన్ని కూడా ఇవి కేవలం ఆనంద్ రాఠీ వాళ్ళ యొక్క అభిప్రాయం అండి. మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి ఈ స్టాక్స్లో అనుకుంటే ఖచ్చితంగా మీ సొంత రీసెర్చ్ చేసి మీ సొంత అభిప్రాయం ఫార్మ్ అయ్యాకే వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మీ సొంత రీసెర్చ్ చేయడానికి మీ స్క్రీనర్ లాంటి వెబ్సైట్స్లో కాల్స్, యాన్యువల్ రిపోర్ట్స్ ఇవన్నీ దొరుకుతాయి. మీరు అవి తీసి వీళ్ళు చెప్తున్న పొటెన్షియల్ నిజంగా ఆ స్టాక్లో ఉందా లేదా అనేది సొంత రీసెర్చ్ చేసి ఆ బేసిస్ మీద ఈ స్టాక్స్లో అయితే మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇదండి ఆనంద్ రాఠీ యొక్క రికమెండేషన్స్. 2025 దివాళీ సందర్భంగా వాళ్ళు ఇచ్చింది. 2026కి వాళ్ళు ఇవన్నీ మంచి రిటర్న్స్ వస్తాయని వాళ్ళ అభిప్రాయం. మీరు కూడా మీ ఓన్ రీసెర్చ్ చేసి ఇవి నిజంగా మీకు ఆ పొటెన్షియల్ కనిపిస్తుందా లేదా అనేది ఎవాల్యుయేట్ చేసుకొని ఆ బేసిస్ మీద ఇన్వెస్ట్ చేయాలి. థ్యాంక్ యూ అండి.